ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనం మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒకప్పుడు కంటే పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది మగవాళ్ళు సఫర్ అవుతున్నారు. అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ముందు నుంచి ఉంది, బట్ పోను ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్య ఉన్న వాటిలో కల్లా చాలా సక్సెస్ఫుల్గా చెప్పబడుతూ ఉంటారు డాక్టర్స్. ఇట్ ఈస్ IVF ట్రీట్మెంట్ అంటుంటారు. 30 to 40% ఆఫ్ ఆల్ ఇన్ఫర్టైల్ కపుల్స్ మేల్ ఫ్యాక్టర్ మనకి కనపడుతుంది. ఇంటి కేసెస్లో కూడా మనం IVF చేయొచ్చు ఆ కపుల్కి. IVF సెంటర్కి వచ్చే ఏ పేషెంట్ కూడా, ఏ కపుల్ కూడా IVF కోసం రారు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. యూజువల్లీ ఒక కపుల్లో పిల్లలు ఇంకా వాళ్ళకి కలగలేదు అని అంటే ఫీమేల్ ఫర్టిలిటీ వైపుకే సొసైటీ దృష్టి వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇవాళ రేపటి రోజుల్లో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం మేల్ ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో ఆన్ అ హై ఇన్సిడెన్స్ అని చెప్పొచ్చు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ఇవాళ ఎపిసోడ్లో. వీ హ్యావ్ విత్ us కిమ్స్ హాస్పిటల్ బేగంపేట నుంచి డాక్టర్ శ్రీ హర్ష గారు, యూరాలజిస్ట్ అండ్ అన్ ఆండ్రాలజిస్ట్. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మనం మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒకప్పుడు కంటే పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది మగవాళ్ళు సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లంతో అని అనడానికి అతిశక్తి లేదు కదా? అస్సలు కాదు. పోను ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ముందు నుంచి ఉంది, బట్ పోను ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దానికి మనం రీజన్స్ చెప్పుకుంటూ పోతే ఇట్ ఇస్ నథింగ్ న్యూ. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ అవర్ వర్కింగ్ ప్యాటర్న్స్ అండ్ మన అలవాట్లు. ఓకే, అండ్ లైఫ్ స్టైల్ కూడా అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అదేమి మనం సైన్స్ చదువుకోనో లిటరేచర్ ఫాలో చేసేది కాదు. దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ బీన్ టాట్ వెన్ వీఆర్ చిల్డ్రన్. అది మనం ఫాలో అవ్వట్లేదు. సో నిద్ర మెయిన్ ఇంపార్టెంట్ విషయం, నిద్ర. బికాస్ ఆఫ్ ద వర్కింగ్ స్టాండర్డ్స్, బికాస్ ఆఫ్ లేట్ IT ప్రొఫెషన్స్ చాలామంది కెనడా షిఫ్ట్స్ అని చెప్పి, US షిఫ్ట్స్ అని చెప్పి నైట్ మొత్తం మేలుకుంటున్నారు. దట్స్ ఆబ్లిగేషన్, తప్పదు పడపం వాళ్ళకి. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ నైట్ స్లీప్ లేకపోవడం వల్ల మెటబాలిక్ చేంజెస్, శరీరంలో కొన్ని మార్పులు వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తయారయ్యి దానివల్ల వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ కేసెస్తో పాటు సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇన్సిడెన్స్ కూడా పెరుగుతుంది. అదే నెక్స్ట్ నేను మిమ్మల్ని అడగబోతున్నాను. ఈ రెండింటికి సంబంధం ఉందంటారా అండి? యాక్చువల్గా రెండింటి బేసిక్ అండర్లైన్ పెథాలజీ ఒకటే. ఇప్పుడు మా ఆండ్రాలజీలో ఒక డిక్టమ్ ఉంది. ఏ పేషెంట్కి అయితే సెక్షువల్ డిస్ఫంక్షన్ త్వరగా మొదలవుతుందో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళ హార్ట్ అటాక్స్ వాళ్ళ కౌంటర్ పార్ట్స్ కంటే 10 years ముందుగా వస్తాయి వాళ్ళకి. సో హార్ట్ అటాక్ రావడానికి, స్ట్రోక్ రావడానికి, ఒబేసిటీకి, బ్లడ్ ప్రెషర్ రావడానికి వీటన్నిటి కారణాలు ఏంటి? మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే మన బాడీలో సరిగ్గా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడము. ఆ తర్వాత మన ఆహారపు అలవాట్లు, హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తినడం, బయట జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. ఆ జంక్ ఫుడ్లో వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో తెలియదు. సో మామూలుగా అయితే కనుక పూఫా అంటాం, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అది మంచి ఆయిల్ అది. బట్ చాలా వరకు బయట ఉండే ఆయిల్స్ అన్నీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఆ ఫుడ్ తీసుకోవడము, సరిగ్గా నిద్రపోకపోవడము, అన్టైమ్లీ ఫుడ్ హ్యాబిట్స్. దానికి తోడు మగవాళ్ళు చాలామంది నిద్రపోకపోతే రాత్రి ఏం చేస్తారు? స్మోక్ చేస్తారు, వారు కాఫీలు తాగుతారు. దీనివల్ల మనం నిద్రపోవాల్సిన టైంలో ఎవరు తింటున్నాం. అండ్ మార్నింగ్ పూట వాళ్ళు ఏమంటారు, మేము మార్నింగ్ నిద్రపోతున్నాము, బట్ ఆ మార్నింగ్ స్లీప్ ఎప్పుడు నైట్ స్లీప్ కంపన్సేషన్ కాదు అది. బికాస్ బాడీలో జరిగే మెకానిజమ్స్ కానీ, ఆ ఫిజియాలజీ కానీ నైట్ వేరేగా ఉంటుంది, మార్నింగ్ వేరేగా ఉంటుంది. సో దీనివల్ల జరిగే మార్పుల వల్ల సెక్షువల్ డిస్ఫంక్షన్ మొదలవుతుంది అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా మొదలవుతుంది. సో అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఫాలోడ్ విత్ ఇన్ఫర్టిలిటీ. నాట్ నెసెసరీలీ, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అచ్చా. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే, ఇప్పుడు ఈ మధ్య నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది 30, 32, 28 years old. ఓకే, పెళ్ళైన 6 monthsకి 7 monthsకి వాళ్ళకి ఇంటిమసీ ఇష్యూస్ రావడము. సో వాళ్ళు దానికోసం వస్తారు. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ ప్రెషర్ వల్ల వాళ్ళు, సార్ ఫర్టిలిటీ కూడా మేము వాల్యుయేషన్ కోసం వచ్చామంటారు. ఎగ్జామిన్ చేసి బేసిక్ సిమెంట్ టెస్ట్ అవి చేసి దాంట్లో ఆల్రెడీ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ శరీరంలో కొన్ని మార్పులు వచ్చేస్తుంటాయి. అండ్ చాలా యంగ్ పాపులేషన్లో ఒబేసిటీ చాలా ఎక్కువ చూస్తున్నాం మేము. కాలంలో అది చాలా ఒక పాండమిక్ లాగా అయిపోతుంది, చాలా ఎక్కువ అయిపోయింది. సో ఒబేసిటీ వల్ల ఏమవుతుంది? పెరిఫరల్ ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. అంటే బాడీలో మామూలుగా మన ఫ్యాట్ అవసరం, 0 ఫ్యాట్ ఉండకూడదు. ఇప్పుడు కూడా ఎంతో కొంత ఫ్యాట్ అవసరం. ఆ ఫ్యాట్ ఎక్కువ అయిపోయినప్పుడు కూడా దానివల్ల జరిగే మార్పులు వేరేగా ఉంటాయి. ఇప్పుడు మగవాడికి టెస్టోస్టెరోన్ హార్మోన్, ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ బేసిక్, చాలా మ్యాండేటరీ అది. సో ఎప్పుడైతే మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ప్రొడక్షన్ తక్కువైపోతుందో, ఆల్రెడీ జరిగే మార్పుల వల్ల, దానికి తోడు ఒబేసిటీ ఉంటుందో, ఈ పెరిఫరల్ ఫ్యాట్లో టెస్టోస్టెరోన్ ఈస్ట్రోజన్ లా కన్వర్ట్ అవుతుంది. ఓ
మై గాడ్. సో మగవాళ్ళలో కనుక టెస్టోస్టెరాన్ వాల్యూస్ తగ్గిపోతే దాని కౌంట్ తగ్గిపోతే దాని ఎఫెక్ట్ వాళ్ళ సెక్షువల్ ఫంక్షన్ మీద ఉంటుంది, అట్ ది సేమ్ టైం స్పర్మ్ ప్రొడక్షన్ మీద ఉంటుంది. రైట్. అండ్ స్పర్మ్ ప్రొడక్షన్ కిందకి వస్తే స్పర్మ్ కౌంట్ ఇంపార్టెంటే, క్వాలిటీ ఇంపార్టెంటే. సో వీటన్నిటిని బేసిక్గా డిక్టేట్ చేసే హార్మోన్ మగవాళ్ళు టెస్టోస్టెరాన్. సో అది దెబ్బతినడానికి మెయిన్ కారణం లైఫ్ స్టైల్, ఒబెసిటీ, చెప్పుకుంటూ పోతే అలవాట్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్య ఉన్న వాటిలో కల్లా చాలా సక్సెస్ఫుల్గా చెప్పబడుతూ ఉంటారు డాక్టర్స్, ఇట్ ఈస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటుంటారు. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఒక కపుల్ అండర్గో అవ్వాలి అని అంటే దానికి మేల్ ఫ్యాక్టర్ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది సార్? అంటే యూజువల్లీ ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లు ఇట్ ఈస్ ఓన్లీ నాట్ ది విమెన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ బీయింగ్ ఫర్టైల్. కరెక్ట్. అలాగా మేల్ ఫ్యాక్టర్స్ ఎంత % ఈ మధ్య ఇప్పుడు నడుస్తున్న సొసైటీలో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని చెప్పాలి? మేడం 30 to 40% ఆఫ్ ఆల్ ఇన్ఫర్టైల్ కపుల్స్ మేల్ ఫ్యాక్టర్ మనకి కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకా చూసుకుంటే ఎక్స్క్లూజివ్ మేల్ ఫ్యాక్టర్ అంటే ఒక కపుల్లో కనుక పిల్లలు పుట్టకుండా ఉన్న సమస్యతో మన దగ్గరకు వస్తే మగవాళ్ళ శాతం మాత్రమే 30 to 35% ఉంది. మై గాడ్. అండ్ వెన్ యూ టేక్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్, రెండు కలిపితే కనుక మగవాడి ఫ్యాక్టర్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ అప్ టు 60%. ఓ మై గాడ్. Okay, so it's not an exaggeration that the factors are increasing day by day, incidence is increasing day by day. అలాంటి కేసెస్లో కూడా మనం ఐవీఎఫ్ చేయొచ్చు ఆ కపుల్కి? ఇప్పుడు ఐవీఎఫ్ అనేది చాలా మందికి ఒక బ్రాడ్ టర్మ్ లాగా తెలుసు, బట్ దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఐవీఎఫ్ సెంటర్కి వచ్చే ఏ పేషెంట్ కూడా, ఏ కపుల్ కూడా ఐవీఎఫ్ కోసం రారు. దే వాంట్ సమ్ అడ్వైస్, ఏదో ఒక సలహా వల్ల, ఒక మందుల వల్ల, ఏదో ఒక ట్రీటబుల్ రీజన్ని మనం ట్రీట్ చేయించుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీకే వెళ్దాం అనుకుంటారు. దాంట్లో తప్పు లేదు. బట్ ఏ పేషెంట్కి మనం ట్రీట్ చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అడ్వైస్ ఇవ్వచ్చు, ఏ పేషెంట్కి మనం ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్ ఏఆర్టీ అంటాం, దాని ద్వారా మనం పిల్లల్ని కలిగించేలా చేయొచ్చు అని చెప్పడం మా బాధ్యత. సో ఏఆర్టీ కిందకి చాలా రకాలు ఉంటాయి. ఐయుఐ అంటాం. ఐయుఐ చాలా కామన్గా చేసే సేఫెస్ట్ ప్రొసీజర్ అని చెప్తారు. సేఫెస్ట్, మోస్ట్ న్యాచురల్ పద్ధతి అండ్ చీపెస్ట్ ఆల్సో. ఓకే, అది చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ ఐవీఎఫ్. ఐవీఎఫ్లో కూడా మనకి ఇంకొక పద్ధతి ఉంటుంది, ఇక్సీ అంటాం. రైట్. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అది ద మోస్ట్ డీటెయిల్డ్ అండ్ ద మోస్ట్ ఇంట్రికేట్ టెక్నిక్ అనమాట. సో ఏ కపుల్కి మనం ఐయుఐ చేయాలి, ఏ కపుల్కి మనం ఇక్సీ చేయాలి అనేది పూర్తి ఎవాల్యుయేషన్ తర్వాత మనం చేస్తాము. అండ్ ఎస్, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, కపుల్స్లో కనుక మనకి ప్రాబ్లం కనపడితే, ఒకవేళ మేల్ ఫర్టిలిటీలో ఇష్యూస్ కనిపిస్తే ఆ కపుల్ ఆర్ ఎలిజిబుల్ టు అండర్గో ఐవీఎఫ్. దానికి మనం డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే మనం ఆ డెసిషన్ తీసుకోగలం. ఫర్ సపోజ్ ఒక పేషెంట్కి స్పర్మ్ కౌంట్ 0 ఉంది. 0 స్పర్మ్ కౌంట్ రెండు కారణాలు. ఒకటి టెస్టిస్లో స్పర్మ్స్ తయారవ్వట్లేదు, ఇంకోటి తయారైన స్పర్మ్స్ బయటికి రావట్లేదు. సో ప్రొడక్షన్ డెఫిసిటా, ట్రాన్స్పోర్ట్ డెఫిసిటా, ఇది కనుక్కోవాలి ఫస్ట్. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ డెఫిసిట్ అనుకోండి, అప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ టెస్టిస్ నుంచి ఒక స్పర్మ్ తీసుకొని, సర్జికల్గా స్పర్మ్ తీసుకొని దాని ద్వారా ఐవీఎఫ్ చేస్తాం. సో ఈయన స్పర్మ్తోని ఈయనకు ఒక పాపో బాబో పుట్టే అవకాశం ఉంటుంది. రైట్. బట్ అదే ప్రొడక్షన్ డెఫిసిట్ అనుకోండి, అసలు టెస్టిస్లో స్పర్మ్స్ తయారవ్వట్లేదు, అప్పుడు దే హ్యావ్ టు గో ఫర్ డోనర్. రైట్. ఆర్ డోనర్ ఇష్టం లేని వాళ్ళు అడాప్షన్కి వెళ్తారు. సో పేషెంట్ని ఎవాల్యుయేట్ చేస్తాం. అండ్ మేల్ ఫ్యాక్టర్తో పాటు మనకి ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎల్డర్లీ ఫీమేల్స్ అంటే 35 years దాటిన తర్వాత ఆడవాళ్ళ యొక్క ఎగ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ పడిపోతూ ఉంటుంది. వాళ్ళ యూట్రస్ అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. అంటే ఈవెన్ ఇఫ్ మనం వాళ్ళ గెమిట్స్, వాళ్ళ స్పర్మ్ కానీ ఎగ్ కానీ వాడిన తర్వాత, ఒక ఎంబ్రియో తయారైన తర్వాత కూడా ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలంటే స్త్రీ యొక్క గర్భసంచి ప్రాపర్గా హెల్తీగా ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇద్దరు ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసి వీ టేక్ అ డెసిషన్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఐవీఎఫ్ మేల్ ఫర్టిలిటీ లేని వాళ్ళలో కూడా యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ అంటున్నాను. No, we can try and success is really good. Great. The outcomes are really good. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్లీ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకొని ట్రై టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ day 1, దట్ ఇస్ టుడే ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, madam. Yeah.